టాక్సిక్ మూవీ నుంచి ఎలాంటి సౌండ్ అయితే లేదు భయ్య. ఆఫీషియల్లీ జూన్ 4th కి అయితే ఈ మూవీ పోస్ట్‌పోన్ అయిపోయింది. అంటే రిలీజ్ కి ఇంకా 2 మంత్స్ టైం అయితే ఉంది. సో ఇలాంటి ప్రమోషనల్ వర్క్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేయట్లేదు. అండ్ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. ఎందుకంటే ద మూవీ టీమ్ మెయిన్‌లీ ద డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గారు చాలా యూనిక్ కంటెంట్ ప్రామిస్ చేశారు. అండ్ అలాగే యష్ గారు కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి ఒక హిస్టారిక్ మూవీ తర్వాత సింగిల్ ప్రాజెక్ట్ కోసం ఇన్ని ఇయర్స్ అయితే వెయిట్ చేశారు. నియర్లీ 4 ఇయర్స్ ఈ మూవీ తోటి అయితే స్పెండ్ చేశారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారంటే మేబీ దిస్ విల్ బి ఎ వెరీ యూనిక్ ఫిల్మ్ అనే ఎక్స్‌పెక్టేషన్ అయితే నాకుంది. అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూసుకుంటే మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. లైక్ ఇలాంటి కంటెంట్ నిజంగానే చూడలేదు. సినిమాటోగ్రఫీ చాలా యూనిక్ గా ఉంది. అండ్ లైటింగ్ చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. లైక్ ఎప్పుడు మనం చూసే ఒక మూవీ లాగా కాకుండా విజువల్స్ వర్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ వాస్ డీసెంట్. నేను చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్ విఎఫ్ఎక్స్ అని కాదు, బట్ స్టిల్ ఇట్ వాస్ డీసెంట్ అండ్ యూనిక్. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ని ట్రై చేయడానికి అయితే చూసారు. అండ్ విజువల్స్ ఆ రేంజ్ లో కాకపోయినా దానికి దగ్గరలో దరిదాపుల్లోకి అయితే వచ్చాయని చెప్పాలి. బట్ లెట్స్ సీ, ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు టాక్సిక్ కి. అండ్ 4th జూన్ కి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అండ్ యష్ ఇస్ ప్లేయింగ్ డ్యూయల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అదే ఎలా పోర్ట్రే చేస్తారు అనేది మాత్రం చూడాలి. అండ్ దురంధర్ తో క్లాష్ పెట్టుకోకపోవడమే మంచిదైంది. నియర్లీ 1600 crores ఆల్రెడీ దురంధర్ అయితే కలెక్ట్ చేసేసింది. సో చూద్దాం ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ బీట్ చేస్తుంది. అండ్ ఐ హానెస్ట్లీ థింక్ కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్స్ ని మాత్రం బీట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.